హలో వీవర్స్, నేను మీ మిథున. వెల్కమ్ టు మిథున మ్యాటర్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చూస్తున్న వినాయక విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తున్నారో మీకు తెలుసా? బెంగళూరులో మరెక్కడ? కేఆర్పురంలో కుమ్మరి వీధిలోనే తయారు చేస్తారు. హాయ్ అన్న, హాయ్, మీ పేరు చెప్పండి. మా పేరు గగన్. ఓకే అన్న, కేఆర్పురమేనా మీది? ఓకే అన్న, ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇదంతా 8 months బ్యాక్. 8 months బ్యాక్ నుంచి. అంటే వినాయక చవితి స్టార్టింగ్ 8 months నుంచి మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ వర్క్ అంతా మీరు ఓన్గా నేర్చుకున్నారా, లేకపోతే ఎక్కడైనా ట్రైనింగ్? ఓనే అంతా నేర్పించింది. ఓకే ఓకే, ఓన్గానే. మీ పేరెంట్స్, మీ రిలేషన్స్ ఎవరి దగ్గరికైనా మీ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నారు. మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మట్టి, చెరువు మట్టి. ఓకే, ఎక్కడ? బెంగళూరులో ఉండే చెరువు. ఓకే. నమస్తే అంకుల్, మీరు దీనికి ఓనరా? ఏం పేరు అంకుల్ మీ పేరు? రవీంద్ర. కేఆర్పురమేనా అంకుల్? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంకుల్? 35 years నుంచి ఓన్లీ వినాయకుల విగ్రహాలు చేస్తూ ఉంటారు. మట్టి విగ్రహాలేనా అంకుల్ అన్నీ కూడా? ఓకే అంకుల్. నార్మల్గా 1 yearలో ఎన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు వినాయక చవితి కోసం? 600 నుంచి 700 చేస్తారు. ఈ మెటీరియల్ మట్టంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బెంగళూరులోనే ఉన్న చెరువులా? అంటే ఫ్రీగా తీసుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని? వాళ్ళు అగ్రికల్చర్ ఎక్కువ చేసేదానికి చార్జ్ ఇస్తారు. ఓకే. ట్రాక్టర్ వచ్చి 12,000 13,000 రూపాయలు. ఎన్ని ట్రాక్టర్లు మీరు వాడతారు ఒక సంవత్సరం? 2 ట్రాక్టర్లు. 2 ట్రాక్టర్లు వాడతారు. ఇక్కడ ప్రిపేర్ చేసినవి ఓన్లీ బెంగళూరుకి వెళ్తాయా? ఇవి వేరే వేరే స్టేట్స్కి, వేరే డిస్ట్రిక్ట్స్? ఓన్లీ బెంగళూరులోని మాత్రమే వెళ్తాయి ఇవి, ఇంకా పక్కన వేరే ఊరికి ఏమీ వెళ్ళదు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. హాయ్ అన్న, వినాయకులు చేస్తున్నారా? ఏంటి ఫస్ట్ నుంచి చేస్తా ఉంటారా మీరే? లేదు, బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకే. ఇదంతా పెయింటింగ్ వర్క్, లాస్ట్ ఫినిషింగ్ వర్క్. అంటే మీరు ఫినిషింగ్ వర్క్ అంతా చేస్తారా? అవునా. వినాయకులు ప్రిపేర్ చేసేది ఎవరు? నేనే. మీరే చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఇందులోనే ఉంటారు. వేయండి అన్న, చూద్దాము ఏమేమి వేస్తారు. ఏం పెయింటింగ్స్ ఇవి? అన్ని వాటర్ పెయింటింగ్స్. అన్ని వాటర్ పెయింటింగ్సా? బ్లాక్, రెడ్ వాడతారా? వైట్ అన్ని కలర్స్ ఉంది. ఓకే. ఇది మట్టి ఆర్డర్ వచ్చింది దానికి. ఓకే ఓకే. బ్లాక్ వచ్చేసి మనం ఐస్ కి, రెడ్ బొట్టు పెట్టడానికా, లిప్స్ కి బొట్టు పెట్టడానికి, కింద కణ్ కింద రప్పే రశ్మికి. ఓకే ఓకే. ఇక్కడున్న విగ్రహాలన్నిటికీ మీరే డెకరేట్ చేశారా? ఫినిషింగ్ టచ్ అంతా మీరే? లేదా అన్ని ఉండాలి, మా ఫ్యామిలీ అందరు కలిసి అన్ని ఫినిషింగ్ టచ్ అప్స్ అన్ని ఇస్తూ ఉంటారు.
ఓన్లీ బెంగుళూరుకే వెళ్తాయా అన్న ఇవన్నీ? బెంగళూరు అవుట్‌స్కట్స్. ఔట్‌కట్స్‌లో గూడా వెళ్తా ఉంటాయి. బెంగళూరు విడిచి వేరేళ్ళకి. ఓకే. ఓకే. వర్క్ మీకు ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. ఈ వర్క్ మీకు ఇంట్రెస్ట్‌గానే ఉందా వర్క్ చేయడం? హ్మ్. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అన్ని కలర్స్‌తో ఆడుకోవచ్చు. హ్మ్. మీరు ప్రిపేర్ చేసిన విగ్రహాలని మేము ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం. హ్మ్. మీరు లక్కీయో, మేము లక్కీయో తెలియట్లేదు. మీరు ఒకసారి జరిగే వినాయక చవితికి ఎన్ని ప్రిపేర్ చేస్తారన్న టోటల్‌గా? టోటల్‌లో మాక్సిమం 10,000 వరకు మాక్సిమం 10,000 చేస్తా ఉంటారు విగ్రహాలన్నీ. హోల్‌సేల్‌కి, రీటైల్‌కి అన్నీ అమ్ముతాం. అన్నీ. అంటే కేఆర్‌పురం నుంచి మీరు ప్రిపేర్ చేసి చేస్తారా? లేపోతే ఓవరాల్ బెంగుళూరులో మీరేనా? లేదు అన్నీ ఉండరు. ఉంటారు. కార్యక్రమంలో కేఆర్‌పురం నుంచి మీరు ప్రిపేర్ చేసి సేల్ చేస్తా ఉంటారు. మీ పక్కన గూడా ఎవరో చేస్తా ఉన్నారు చేస్తారు. ఇంట్లో. వాళ్ళు గూడా. అన్నీ ఉంటారు ఈడే. ఇక్కడ అందరూ ప్రిపేర్ చేసే ఇది ఏం ఏరియా అన్న కేఆర్‌పురంలో? కుంభర్ వీధి. కుంభర కుంభర్ వి స్ట్రీట్. కుంబర్ స్ట్రీట్ అంటారు. ఆ! ఇది ఎక్కడొస్తుంది మన కేఆర్‌పురంలో? కేఆర్‌పురంలో కట్టే వినాయక తెస్తున్నా అపోజిట్ రోడ్. ఓకే. ఓకే. వినాయకుడు వినాయక అక్కడ బస్ స్టాప్ జ్యువెలర్స్ దగ్గరుంది. ఆ! దాని అపోజిట్ ఆ! జ్యువెల్లరీ షాప్ బ్యాక్ సైడ్ వస్తుందిది. అవును. ఇది కట్టె కుమ్మరి వీధి అంట. కుంభర్ స్ట్రీట్. కుంబర్ స్ట్రీట్. ఇక్కడంతా విగ్రహాలన్నీ ప్రిపేర్ చేస్తా ఉంటారు. ఓన్లీ వినాయక చవితికి విగ్రహాలా? లేపోతే వేరే అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి కదా! లేదు లక్ష్మీ చేస్తారు. లక్ష్మీ విగ్రహాలు చేస్తారా? దీపావళి పండగకి. దీపావళి పండక్కి లక్ష్మీ విగ్రహాలు చేస్తారు. సో, లక్ష్మీ, గణేష విగ్రహాలన్నీ చేస్తా ఉంటారు మీరు. అంటే ప్రమిదలు అవి చేస్తా ఉంటారా మీరు? దీపం, ఆ! ప్రమిదలు చేస్తాం. అవి గూడా చేస్తా ఉంటారు. కుండీలు, మట్టి పాత్రలు, చేస్తాం. కుండీలు గూడా చేస్తారు. మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలంటే అది లేదు. ఓకే. ఓకే. ఫస్ట్ ఉండే ఇది లేదు. ఓకే. ప్రమిదలంటే అవి చిన్న చిన్న దీపాలు పెట్టుకుంటాం కదా! అవి అవి చేస్తాం. చేస్తారు. అవన్నీ చేస్తారు. కుండలు అంటే వంట సామాన్లొస్తాయి కదా! కుండలు అవన్నీ, పాత్రలు అవి చెయ్యరు. ఓన్లీ పూజా సామాగ్రి, దీపాలు, ప్రమిదలు అలాంటివన్నీ చేస్తారు. విగ్రహాలు చేస్తా ఉంటారు. అన్న అప్పట్లో వేరేవి కెమికలైజ్డ్‌వి, కలర్‌ఫుల్‌వి ఏవేవో విగ్రహాలుండేవి కదా! అవి గూడా మీరు చేస్తారా? లేదు. అప్పటికా 5 ఇయర్స్ అయింది బ్యాన్ అయ్యి. బ్యాన్ పీఓపీ అయిపోయింది. బ్యాన్ అయ్యి. బ్యాన్ అయింది. అప్పటికా మేము మట్టి విగ్రహాలే చేస్తా ఉన్నారు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి గూడా మట్టి విగ్రహాలే. మట్టి సో, దాని తర్వాత నుంచి మీకు ఈ డిమాండ్ బాగా పెరిగింది. అవును. అవును. అన్న ఈ యూత్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వినాయక చవితి సందర్భంగా? మట్టిది గణేష పెట్టండి. ఈ ఓకే. పీఓపీదంతా పెట్టండి. అదంతా కెమికల్స్ ఓకే. అంతా కడగాలి. మట్టిదంటే కడుగుతుంది. ఓకే అన్న. ఇది ఈకో ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు ఇవన్నీ. విగ్రహాలు. ఓకే అన్న. మనం ఇంట్లోనే పెట్టుకొని ఆ! గూడా నిమజ్జనం అట్లా చేసుకోవచ్చు. అట్లా పెట్టుకోవచ్చు. అన్న చిన్నోళ్ళంతా పెడతారు. పెద్దది వస్తుంది. ఓకే అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి అన్న హ్యాపీ ఇన్ అడ్వాన్స్. 4 డేస్ ఉంది. 4 డేస్ ఉంది. ఎప్పుడు ఫ్రైడేనా? సాటర్డేనా? 3 డేస్ అటాక్. 2 డేస్ 2 ఉందా? డేస్. ఫ్రైడే గౌరీ పండుగ, శనివారము గణేష్ పండుగ. ఓకే. గౌరీమాతని ఫ్రైడే చేస్తారు. సాటర్డే వచ్చేసి వినాయక చవితి చేస్తారు. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
చూశారు కదండి చక్కటి వినాయకుడి విగ్రహాలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.